మరోసారి చిరంజీవి బాలకృష్ణ ఫైట్ ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ వార్స్ చూస్తూనే ఉన్నాం. సమవుజ్జి ఉంటేనే ఏ పోరైనా ఆసక్తికరంగా సాగుతుంది. మన టాలీవుడ్లో ఈ ఇద్దరి హీరోల నడుమ బాక్స్ ఆఫీస్ వార్ ఎప్పుడూ ఆసక్తికరమే. సినీ లవర్స్కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్, ఉత్సాహం ఉంటుంది వీరి కాంపిటీషన్లో. ఈ ఇద్దరు హీరోల నడుమ ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చాలాసార్లు బాక్స్ ఆఫీస్ క్లాష్ జరిగింది. ఒక్కోసారి ఒక్కొక్కరు గెలిచారు. అయితే ఇప్పుడు ట్రెండ్ పాతకాలంలా లేనే లేదు. పైగా చిరంజీవి మధ్యలో గ్యాప్ తీసుకున్నారు. ఇలా గ్యాప్ తీసుకొని వచ్చాక మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ నడుమ 2 సార్లు బాక్స్ ఆఫీస్ క్లాష్ పడింది. మరి మొదటిసారిగా 2017లో మెగాస్టార్ 150వ చిత్రం ఖైదీ నంబర్ 150కి, బాలయ్య కెరియర్ భారీ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణికి క్లాష్ పడింది. రెండూ మంచి టాక్ అందుకున్నాయి. మళ్ళీ రెండవసారి వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి 2 సినిమాలతో ఒకేసారి వచ్చారు చిరంజీవి బాలకృష్ణ. ఇక్కడ కూడా 2 మంచి సూపర్ హిట్స్ అయ్యాయి. ఎవరి మార్కెట్కి తగినట్టుగా వారు గెయిన్ అయ్యారు. మళ్ళీ మరోసారి భారీ క్లాష్ పడబోతుంది. రానున్న 2025 సంక్రాంతి బరిలో చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇదే సంక్రాంతి రేస్లో బాలయ్య నటిస్తున్న ఎన్బీకే 109 సినిమా కూడా రావడానికి చాలా అవకాశాలున్నాయని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మూడోసారి బాలయ్య చిరు దాటికి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని చెప్పాలి. మరోసారి యుద్ధం తథ్యమేనా? అయితే ఇక్కడ మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలున్నాయి. చిరంజీవి అభిమాని అయిన బాబీ బాలయ్య సినిమా చేస్తుంటే గతంలో వచ్చిన వీరా అనే టైటిల్ తరహాలోనే మరోసారి బాలయ్య సినిమాకి టైటిల్ ఉంటుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే గత 2 సార్లు కూడా వీరిద్దరి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. మరి ఈ మూడోసారి కూడా ఇదే రీతిలో బాక్స్ ఆఫీస్ని ఈసారి కూడా షేక్ చేస్తాయో లేదో చూడాలి. మరి ఇక బాలయ్య సినిమాకు సంబంధించి అధికారిక క్లారిటీ విడుదల వచ్చేస్తే ఈ బిగ్ స్టార్స్ నడుమ క్లాస్ ఉందో లేదో తెలిసిపోతుంది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.